అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఫ్లైట్ ల్యాండ్ అయిన 30 సెకండ్లకే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లకే క్రాష్ అయినట్లు తెలిపాడు రమేష్ విశ్వాస్. ఎమర్జెన్సీ విండో పక్కనే ఉండటంతో బతికినట్లు తెలిపాడు. బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రమేష్ విశ్వాస్ తన బంధువుల్ని కలిసేందుకు గుజరాత్ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి లండన్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి బయటికి బయటపడ్డాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయినట్లు తెలిపాడు రమేష్ విశ్వాస్. ఎమర్జెన్సీ విండో పక్కనే ఉండటంతో బతికినట్లు తెలిపాడు. బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రమేష్ విశ్వాస్ తన బంధువుల్ని కలిసేందుకు గుజరాత్ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి లండన్ వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, రమేష్ విశ్వాస్ అనే మిరాకిల్ పర్సన్ అంతమందిలో ఒకే ఒక్కడు బ్రతికిన సిచ్యుయేషన్ ఏం చెప్తున్నాడు అతను? సౌజన్య, గుడ్ ఈవినింగ్. చూస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి దేశం అంతా కూడా ఒక విషాదంలో కూరుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఘోరమైన ఘటన, ఇంత ఘోరమైన ఘటన జరగడం ఇది పెద్ద ఘటనగా చెప్పాలి. అయితే 242 మంది చనిపోయినారని అహ్మదాబాద్ సిపి అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన 5-10 నిమిషాల్లో ఒక వ్యక్తి ఇంకా ఉన్నారు, ఇప్పుడే సమాచారం వచ్చిందని మళ్ళీ ఆ ఒక్క వ్యక్తి పేరు చెప్పినారు. ఆ ఒక్క వ్యక్తి పేరు మృత్యుంజయుడు రమేష్ బిశ్వాస్ కుమార్. అతని వయసు 40 సంవత్సరాలు. అతను బ్రిటిషర్గా, అంటే బ్రిటిష్ పౌరసత్వం కలిగిన వారుగా చెప్తున్నారు. అయితే ఇండియన్ ఆరిజిన్ అయినప్పటికీ ఆ రమేష్ బిశ్వాస్ అనేది నార్త్లో ఎక్కువ రమేష్ బిశ్వాస్ ఇలాంటి పేర్లు ఉంటాయి. అయితే ఇండియన్ ఆరిజిన్ ఉన్నప్పటికీ కానీ బ్రిటిష్ పౌరసత్వం కలవాడుగా, అదేవిధంగా తరచూ గుజరాత్, అదేవిధంగా వివిధ ప్రాంతాలకి తరచూ ఫ్లై చేస్తున్నట్టుగా కొందరు అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే 11A సీట్లో కూర్చున్న బిశ్వాస్ రమేష్ కుమార్ ఎలా బతికినారు, ఎలా మృత్యుంజయుడిగా ఉన్నారనేది దేశమంతా కూడా ఇవాళ చర్చించుకుంటుంది. 240 దానిలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది ఎయిర్ క్రూ, వీళ్ళందరిలో 242 మంది చనిపోయారని అహ్మదాబాద్ సిపి అనౌన్స్ చేసిన కొద్ది నిమిషాల్లోనే రమేష్ బిశ్వాస్ కుమార్ బతికి ఉన్నాడు, అతను ఒక్కడు సాక్షిగా ఉన్నాడు, ఎలా బయటపడ్డారనేది మేము ఆరా తీస్తున్నామని చెప్పడంతో దేశమంతా కూడా హూ ఈజ్ బిశ్వాస్ రమేష్ కుమార్ అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సౌజన్య, మనం ఒకసారి చూద్దాం. అంటే ఇంతమంది, ఇది దేశంలోనే అతి పెద్ద ఘోరమైన దుర్ఘటన, దేశ చరిత్రలో ఇంత పెద్ద ఘటన ఎప్పుడు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు చనిపోలేదు. 242 చనిపోయినారంటే దేశీయ విమానాల్లో ఇది ఈజ్ ద ఫస్ట్ టైంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఒక్కసారి అసలు రమేష్ బిశ్వాస్ కుమార్ అనే వ్యక్తి, ఆ ప్యాసింజర్ ఎలా బతికి కట్టినాడు అనేది దేశమంతా చర్చించుకుంటుంది. మనం సౌజన్య చూస్తున్నాం. ఒక్కసారి ఎయిర్ ఇండియా సీట్ మ్యాపింగ్ అంతా చూస్తున్నాం. ఎయిర్ బస్ 321, A321, బోయింగ్ 747-400 ఎంత డీటెయిల్స్ అంతా చూస్తున్నాం. అయితే మనం ఒక్కసారి ఫ్లైట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కనుక చూసినట్టయితే 1, 2, 3 ఈ 3 రోలు ABDF ఇవన్నీ కూడా బిజినెస్ క్లాస్గా చెప్తున్నారు. ఇవన్నీ 1, 2, 3 ఇవి బిజినెస్ క్లాస్. ఆ తర్వాత వెంటనే ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తర్వాత 11A సీట్ అనేది రమేష్ బిశ్వాస్ కుమార్ కూర్చున్న విండో సీట్. ఇది అంటే అతను బయటపడడానికి మా ప్రధాన కారణాలు విండో సీట్ కావడం ఒకటి, తర్వాత దాని వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంది. అదేవిధంగా ఫ్లైట్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అది కొంచెం సమస్ఫూర్తిగా వ్యవహరించాడా, చాకచక్యంగా వ్యవహరించాడా, అంటే ప్రమాదాన్ని తను ముందే పసిగట్టాడా, మొత్తానికైతే ఎలాగోలా కొంత బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆయన బయటపడ్డాడు, బతికినాడు. సో అంటే ఎందుకు అంటే ఇంతమందిలో అతను ఎలా తప్పించుకున్నారనేది పెద్ద ఎత్తున క్యూరియాసిటీ చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు 256 కెపాసిటీ కల ఫ్లైట్ అది. దానిలో 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇతని సీట్ 11ABC మనం చూస్తున్నాం సౌజన్య. ఇక్కడ విండో సీట్ ఇది. ఈ విండో సీట్ అంటే బిజినెస్ క్లాస్ అయిపోగానే వెంటనే వచ్చిన సీటు 11లో 11A అతని సీట్ అనేది విండో సైడ్ సీట్. ఆ తర్వాత BC ఇటువైపు కూడా ఉంది. కానీ ఎగ్జిట్ అనేది మనకి సహజంగా లెఫ్ట్ వైపు ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, తర్వాత విండో ఎగ్జిట్ ఉంది, ఆ తర్వాత బిజినెస్ క్లాస్ వెంట కొంత గ్యాప్ కూడా ఉంది. కాబట్టి
కొంత సమయస్ఫూర్తి, అదేవిధంగా అతనికి లక్కీగా ఒక రకంగా అదృష్టం అని కూడా చెప్పాలి. అదృష్టం ఉంది, సమయస్ఫూర్తిగా వ్యవహరించారు, చాకచక్యంగా వ్యవహరించారు. సో మొత్తానికైతే అతను దూకినాడా లేకుంటే ఎలా అన్నది కొంత అఫీషియల్స్ ఇంకా కొంత ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ క్యాజువాలిటీ కూడా, ఎక్కువ గాయాలు కూడా అయినట్టుగా మనకు కనబడతలేవు. గాయాలు అయ్యాయి, స్వల్పంగా అయ్యాయి. ఎప్పుడైతే బయటపడినాడో బయటపడే మరుక్షణమే అతను సాఫీగా సీదాగా నడుచుకుంటూ అతనికి జనావస్థలోకి అంటే ఆసుపత్రి వైపు అతన్ని తీసుకెళ్లారు. అతను ఎత్తుకుపోవడమో లేకుంటే మోసుకెళ్ళడమో పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ అయిన దాఖలాలు అతను డెడ్ బాడీలో కనిపించట్లేదు. అయితే తన తోటి ప్రయాణికులు ఇంకొక ఇద్దరు ఉన్నారు. నా బ్రదర్ ఉన్నాడు. నా బ్రదర్ ఆచూకీ నేను కోల్పోయాను. అది కొంత కింద టేకప్ అవుతున్న క్రమంలో కొంత డిస్టర్బెన్స్గా నాకు అనిపించింది. అందుకే కొంత సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని అధికారులతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఈ ఎయిర్ ఇండియా బోయింగ్లో ఆ 11 ఇయర్స్ సీట్ ఎక్కడ ఉంది, ఆ 11 ఇయర్స్ సీట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంది, ఆ రమేష్ బిశ్వాస్ కుమార్ ఎలా బయటపడగలిగినాడు. విండో సీట్ ఒకటి, ఆ తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది, ఆ తర్వాత బిజినెస్ క్లాస్, తర్వాత ఎకనామిక్ క్లాస్ మధ్య కొంత గ్యాప్ ఉంది. మనం స్పష్టంగా చూస్తున్నాం. మనకు మూడు ఎంట్రన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి చూస్తున్నాం సౌజన్య, ఇది ఎంట్రన్స్లో. ఆ తర్వాత బిజినెస్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3 3 రోలు. ఆ 3 రోలలో మనం చూస్తున్నాం. ఫస్ట్ సీట్, సెకండ్ సీట్ బిజినెస్ క్లాస్ రెండు ఉంటాయి కాబట్టి డి సీటు, ఎఫ్ సీటు, ఇటు పక్కన హెచ్ సీటు, జే సీటు, ఏబి, డిఎఫ్, హెచ్జే ఇదంతా వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే బిజినెస్ క్లాస్ అయిపోగానే 11A, మనం 11A కూడా మనం చూస్తున్నాం. 11A ఈజ్ అన్ ఎకనామిక్ క్లాస్ ఎగ్జిట్ రో సీట్ దట్ మే హ్యావ్ ఎక్స్ట్రా లెగ్ రూమ్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ అని చాలా స్పష్టంగా రాసి ఉంది. చాలా కంఫర్ట్గా ఉంది. 11, 12, 13 ఇవంతా కూడా మళ్ళీ ఇంకొక ఎగ్జిట్ ఉంటుంది. అది 28 నెంబర్ రో సీట్ దగ్గర. అప్పటిదాకా ఎగ్జిట్ లేదు, అప్పటిదాకా అవుట్ కూడా లేదు. సో ఆ తర్వాత చివరిగా ఇది ఉంది. సో మొత్తానికి అతను బయటపడడానికి ఆస్కారాలు ఏమున్నాయి, సాధ్యాలు ఏమున్నాయని ఆరా తీస్తే అనేక అంశాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అతను లక్ సౌజన్య 242 మంది చనిపోయినారు, అతను ఒక్కడే మిగిలి ఉన్నాడు అంటే మోరోవర్గా అతనికి నూకలు బాకీ ఉన్నాయి. బతికి బట్ట కట్టినాడు అంటే అతనికి అదృష్టం కలిసి వచ్చింది. తన సమయస్ఫూర్తిని ఎక్కువగా వినియోగించినాడు. అతను తరచూ 40 ఇయర్స్ ఉంటాయి. అతను తరచూ ఫ్లైట్లలో వెళ్తున్నాడు. గుజరాత్లో లాస్ట్ వీక్ కూడా వచ్చినని చెప్తున్నారు. అతను లండన్ నుంచి ఇటీవలే అహ్మదాబాద్కు వచ్చి అహ్మదాబాద్లో ఒక 4-5 రోజులు బస చేసి ఆ తర్వాత వెళ్తున్నారు. జనరల్గా అతను ఇంటర్నేషనల్ ఫ్లైట్లో జర్నీ చేస్తారు కాబట్టి కొంత స్మెల్ను ముందే పసిగట్టారని కూడా అధికారులు చెప్తున్నారు. సౌజన్య. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.